టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగల పాదయాత్రకు అనూహ్య స్పందన వచ్చింది అంటూ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం యువగలం పాదయాత్రకు అనేక ఇబ్బందులు పెట్టారని చెప్పారు. యువగలం పాదయాత్రలో లోకేష్ ప్రజలతో మమేకం అయ్యారంటూ తెలిపారు. 97 నియోజకవర్గాల్లో యువగలం పాదయాత్ర జరిగిందని, అన్ని వర్గాల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని చెప్పారు. రేపు నెల్లిమల నియోజకవర్గం పోలిమలలోని నవశకం పేరుతో భారీ బహిరంగ సభ జరగనుందని, సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామంటూ తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, లోకేష్ పార్టీ సీనియర్ నేతలు హాజరవుతున్నారని చెప్పారు. 3132 కిలోమీటర్లు 2100 విలేజెస్ కూడా ఈ పాదయాత్రలో కవర్ చేయడం జరిగింది. నేను ఇందాక చెప్పినట్టుగా 1.5 crore పీపుల్తో డైరెక్ట్గా మమేకం అయ్యి వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం జరిగింది. ఒక 3 లక్షల మంది పైగా సెల్ఫీలు, అంటే ఇందాక సెల్ఫీ కమిటీ అంటే అనుమానం రావచ్చు, సెల్ఫీల కోసం కమిటీ అంటే ఈ ఎంటైర్ పాదయాత్రలో ఒక 3 లక్షల మందితోటి సెల్ఫీలు తీసుకోవడం జరిగింది. అలాగే 4353 మంది దగ్గర నుంచి నేరుగా వాళ్ళకి సంబంధించిన ఈ వినతి పత్రాలు, వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్, ఆ గ్రామానికి సంబంధించిన ఇష్యూస్ వాటికి సంబంధించి మొత్తం 4353 మంది దగ్గర నుంచి డైరెక్ట్గా వినతి పత్రాలు తీసుకోవడం జరిగింది. ఒక 70 బహిరంగ సభలు, అంటే పబ్లిక్ అడ్రస్ చేసిన మీటింగ్స్ మొత్తం 70 చేశారు. అలాగే 155 మంది వీళ్ళతోటి ముఖాముఖి, అంటే కొన్ని సంఘాలు వచ్చేవాళ్ళు, కొన్ని ఇష్యూస్, మొన్న ఇక్కడ మాకు వైజాగ్ తీసుకుంటే పంచగ్రామాల సమస్య మీద ఇట్లా ఇష్యూస్ బేస్డ్ 155 సంబంధించి ఒక ఫేస్ టు ఫేస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఒక 12 స్పెషల్ ప్రోగ్రామ్స్ అంటే హల్లో లోకేష్ అని, లేకపోతే యువతతోటి కొన్ని, లేకపోతే డిఫరెంట్ కమ్యూనిటీ సంబంధించిన మీటింగ్కి సంబంధించి ఇవన్నీ కూడా ఈ విధంగా చేయడం జరిగింది. అలాగే 8 రచ్చబండలు, మొత్తం ఇవన్నీ కూడా ఈ యువగళం ఈ మొత్తం టోటల్ జర్నీలో ఇవన్నీ కూడా జరిగిన డెవలప్మెంట్స్, ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు అన్నీ కూడా వాటి మీద చూసాం. ఒక లోకేష్ గారికి సంబంధించి పాదయాత్ర స్టార్టింగ్కి, పాదయాత్ర కంప్లీట్ అయిన నిన్న ఫినిషింగ్, దీనికి తనలో ఒక కంప్లీట్గా ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఒక రకంగా చెప్పాలంటే అది సీ చేంజ్. అంటే ఎందుకంటున్నానంటే ఒక పరిపూర్ణమైన పొలిటీషియన్కి సంబంధించిన అవగాహన కానీ, లేకపోతే మెచ్యూరిటీ కానీ, ఆ పేషెన్స్ కానీ, మిగతా అన్నీ ఏదైతే ఈరోజు డే ఆఫ్ ద నీడ్ ఉందో దాంట్లో అవన్నీ కూడా ఆయన కంప్లీట్గా 100% ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. మామూలుగా నేషనల్ మీడియా కానీ, లేకపోతే ఎవరితో వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా తనలో మెచ్యూరిటీ క్లియర్గా కనిపిస్తూ ఉంది. తనకున్న ఇమేజ్ కూడా కంప్లీట్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయి ఈరోజు పర్ఫెక్ట్ ఒక రాజకీయ దీంట్లో